స్కానింగ్ చేయించుకుంటే ఫైబ్రాయిడ్ ఉన్నదని చెప్పినారు. ఫైబ్రాయిడ్ ఉందన్నారు. ఇప్పుడైతే ఇక్కడ స్కానింగ్ చేస్తుంటే అది విచిత్రంగా ఉంది, ఏం లేదన్నారు సార్. విచిత్రం ఏమి ఉండదమ్మా, మేము చెప్పం. ఆహా, నీ ఫైబ్రాయిడ్ ఉందమ్మా, నీకు పీసీఓడీలు ఉన్నాయిరా, లేతగా ఉన్నాయిరా, ముదిరిపోయినాయిరా అని నేను భయపెట్టాం. నీకు సిస్ట్ ఉన్నా గడ్డున్నా మేము నిర్లిప్తంగా ఉంటాం, మేము నమ్మము, మేము భయపెట్టము, మేము నిన్ను గందరగోళం చెయ్యము. అది పీసీఓడి ఉంది, లేతగా ఉంది, దాన్ని ముదిరేదట్టు నేను చేసుకుంటా, ముదిరిగా ఉంది, లేతగా అయ్యేదట్టు నేను చూసుకుంటా, నేను రిపేర్ చేసుకుంటా. నిన్ను మధ్యలో భయపెట్టడం ఎందుకు? అందుకే నీకేం చెప్పు. నీకు ఎందుకు స్కాన్ తీసాం మేము ఇక్కడ అంటే ప్రెగ్నెన్సీకి ఉందా లేదా అంతే. ప్రెగ్నెన్సీ ఉందనుకో, నిలబెట్టడానికి ఈ టెస్టులను ఉపయోగించుకుని నిలబెట్టే మందులు ఇస్తాం. ఏ క్రిములు ఉన్నాయి ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవడానికి, ఏ హార్మోన్లు ఉన్నాయి హార్మోన్ లోపం నుంచి బిడ్డని కాపాడుకోవడానికి మందులు ఇస్తాం. ఒకవేళ లేదు ప్రెగ్నెన్సీ రావడానికి ఇస్తాం, ఆజా రావడానికి ఇస్తాం అంతే. అందువరకే స్కాన్. అంతేగాని గర్భసంచి ఏమైపోయింది, అండాలు ఏమైపోయినాయి, అసలు ఉన్నాయా లేవా, ఉంటే చాలు నమస్కారం భగవంతుడికి అనుకుని ముందుకెళ్ళిపోతాం. అసలు ఏమీ లేకపోతే నేనేం చేయలేనుగా. ఏదో ఒకటి భూమి కావాలి మాకు. భూమి ఉందంటే చాలు. ఇక దాంట్లో సారం లేకపోతే సారం జల్లుతాం, యూరియా, నత్రజని, భాస్వరం, పొటాసు, ఏమి లేదు అన్నీ టెస్ట్ చేస్తున్నాగా. ఏది లేకపోతే జల్లుకోవడమే. యూరియా లేదమ్మా, పొటాష్ లేదు రోయ్, ఒరే నత్రజని కూడా లేదమ్మో అని లోపల నేను భయపెడితే నువ్వేం చేస్తావు? ఆ యూరియా ఏంటో, నత్రజని ఏంటో, భాస్వరం ఏంటో నీకు తెలుసా? నువ్వు చదువుకోవాలా, 30 ఏళ్ళ పాటు మేము చదివాం. అవేవో ఏవి లేకపోతే అవి అందించేయడమే టాబ్లెట్ రూపంలో. అందించేసుకుంటే చక్కగా అది లోపం సరైపోద్ది, మళ్ళీ నీ బిడ్డ నీకు వచ్చేస్తుంది. అవి లేకపోతే బిడ్డ రాదు, వచ్చినా నిలబడదు, ఎండిపోద్ది, చచ్చిపోద్ది బిడ్డ, వదిలేస్తా. అందుకనే అవి చేస్తాం. అవి లోపం ఉంది, ఈ లోపం ఉందని భయపెట్టాం మేము. నీకు ఏమీ చెప్పం మేము. మా పని మేము చేసుకుంటూ పోతాం. ఇది లెక్క.